పదకవిత పితామహుడు అన్నమాచార్య గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే 15వ శతాబ్దపు అన్నమాచార్య కవిత్వం సామాన్యమైన విషయం కాదు. అనేక సంపుటాల రచనలు ఉన్నాయి, ఇంకా చెయ్యనివి కొన్ని ఇంకా ఉన్నాయన్నమాట. ఇంత సాహిత్యాన్ని ఎంత సాహిత్యం మనం నేర్చుకుందాం అనుకున్నా మనం నేర్చుకున్నది చాలా తక్కువే. ఒక 1200 కీర్తనలు మాత్రమే వ్యాప్తిలో ఉన్నాయని చెప్పేసి జనం చెప్తున్నారు. ఇంకా కొన్ని వేల సంకీర్తనలు భాండాగారాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు బయటకు వస్తాయో, ఎంతటి విచిత్రమైన సాహిత్యాన్ని అందులో ఉంచారో అని చెప్పేసి అనిపిస్తే మనకి పులకించిపోతుంది. మన తెలుగు వాళ్ళు ఎంత ధన్యులు, తెలుగు సాహిత్యం ఎంత పరిపుష్టం చెందింది అన్న విషయం మనం అన్నమాచార్య గురించి చూస్తే తెలుస్తుంది. 15వ శతాబ్ద కవి అన్నమాచార్య. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు భూపెడివాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఈ కొండల్లో ఉన్న కోనేటి రాయట వరాలు ఇవ్వడు, వరాలు గుప్పుతాడు. సాహిత్యంలోనే ఎంత విశేషమైందో ఈ కొండలలో నెలకొన్న, అంటే ఇక్కడ చూడండి, ఆ కొండల్లో నెలకొన్నాడు చూసారా, కొండలంతా వరములు గుప్పెడివాడు. ఇలా పోసేస్తాడు, మీరు కొంచెం అటువైపు చూడండి అంతే అని చెప్పడం. వేదములై శిలలై వెలసినదో కొండ. ఆ కొండను వర్ణించడం, వేదములే, ఒక్కొక్క వేదం ఒక్కొక్క శిల. గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీ దేవుడుండేటి శేషాద్రి ఈ కొండ. ఇలా ఒక్కొక్క కొండని ఒకసారి వర్ణన ఇంకొకసారి రాదు. ఈ క్షేత్రం యొక్క మహత్యాన్ని చెప్పడానికి అన్నమాచార్య తనకున్న భాషా ప్రతిభాలన్నీ కూడా, ప్రతిభా వైశిష్ట్యాన్ని అంతా ఉపయోగించి అతను దీన్ని పరిపుష్టం చేశాడు. ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయుడే మా కులదైవం. వర్షం అయితే ఎందుకని అలా అన్నాడు? కొండ ఎక్కాలి. మరి వర్షంలోనూ ఎండలోనూ కూడా కొండ ఎక్కడం కష్టమైన విషయమే కదా. అందుకని ఎండగాని నీడగాని ఏమైనా గాని ఆ కొండల రాయుడే మా కులదైవం అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పాడు. ఆడిన మాటలల్లా అమృత కావ్యంగా, పాడిన పాటల్లా పరమగానముగా శ్రోతల్ని పరవశింపచేశాడు. కొండ ప్రసక్తి ఎప్పుడు వచ్చినా వెంకటాద్రినే నేను కీర్తించాను. కొండ అనంగానే నాకు వెంకటాద్రి, శేషాచలం, ఇలాగ ఈ కొండల్ని నేను కీర్తించాను. అందుకని ఆ శ్రీనివాసుడే నా మనసులో స్థిరమైపోయి ఉన్నాడు. ఇక్కడ స్థిరం అవడమే కాదు, పైన కైవల్యంలో కూడా నా స్థానం స్థిరమైపోయి ఉంది, నేను అక్కడికే వెడతాను అని అంత ధైర్యంగా అన్నమాచార్య గారు తన కీర్తనలో రాసుకున్నారంటే ఏంటి, మనకి ఆ నమ్మకం కలిగేటట్లుగా ఆ పాటల్ని ఆయన సృష్టించారు. ఇంకా అన్నమయ్య గురించి చెప్పుకుందామంటే చాలా విశేషాలు ఉన్నాయి. ఈ పదకవితా పితామహుడు అన్నమయ్య జీవితం, అతని రచనలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. 15వ శతాబ్దంలోనే వాళ్ళ ఆలోచన, ముఖ్యంగా ఈ కుటుంబం, ప్రత్యేకించి ఈ కుటుంబం, చక్కని గ్రహములు ఉచ్చమున 3 అలర, అనుపమ లగ్నమునందు వైశాఖమున విశాఖను జగంబున ఉలసిల్ల జనించ అన్నమాచార్యుడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. చక్కని గ్రహములు 3 ఉన్నాయట, ఉచ్చులో ఉన్నాయట, మామూలు గ్రహాలు కావు. మంచి శుక్రుడు, గురువు ఇలాంటి దైవ బలం ఇవ్వగలిగిన గ్రహాలు 3 గ్రహాలు ఉచ్చులో ఉన్నాయట. ఆ ఉచ్చులో ఉన్నప్పుడు వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో జన్మించిన వాడు ఈ అన్నమాచార్యుడు. ఇంత స్పష్టంగా ఇక్కడ జననం దగ్గర నుంచి చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత స్పష్టంగా జననం, తిథి కూడా ఎవ్వరి గురించి చెప్పడానికి అవకాశమే లేదు తెలుగు సాహిత్యంలో. నిన్నగాక మొన్నటి రామదాసు గురించి కూడా మనం చెప్పుకోలేకపోతాం. ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు. ఇంక సరే, మన నన్నయ్య, తెక్కన, ఎర్రాప్రగడ, తర్వాత పోతనామాచుల గురించి ఓ సిగపట్లే, అంటే పలానా సంవత్సరానికి పుట్టినవాడు, పలానా వాడు అక్కడ జీవించాడు, అక్కడ నివసించాడు. ఇంత ఘోరమైన యుద్ధాలు జరిగాయి మన కవుల యొక్క జనన విశేషాలు చెప్పుకోవడానికి, ఎవరు తెలుగు సాహిత్య కవుల గురించి చెప్పుకోవడానికి. కానీ పదకవిత పితామహుడి విషయంలో ఎలాంటి సందేహం లేదు. వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో ఆయన చక్కగా జన్మించాడు. అన్నమయ్య
కుటుంబం అంతా కూడా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామికి వాళ్ళు మనస్ఫూర్తిగా సేవలు అందించారు. అన్నమాచార్య కీర్తనలు రాసి సేవలు చేస్తూ ఉంటే ఆయన సంతానం కూడా ఆయన అనుసరించారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అన్నమయ్యకి 4 కుమారులు. అందులో పెద్ద కుమారుడు పెద తిరుమలయ్య. ఆ పెద తిరుమలయ్య స్వయంగా కవి. తండ్రి రాసిన కవిత్వానికి ఆ కవిత్వాన్ని అనుసరిస్తున్న అద్భుతమైన సృష్టి ఆయన చేశాడు. తర్వాత చిన్నన్న అనేవాడు మనవడు, ఎవరికి అన్నమాచార్యుడు. అతను మా తాత ఇంత గొప్పవాడా, ఇంత సాహిత్యాన్ని సృష్టించాడా అని చెప్పేసేసి ఇంక ఎవరు ఆ రోజుల్లో ఒకళ్ళ కవిత్వం ఒకళ్ళు ఎవరు పెద్దగా నవ్వించి పట్టించుకున్నట్టుగా అనిపించదు. కానీ మా తాత కవిత్వం ఎలాంటిది అని చెప్పేసేసి తాతగారి చరిత్రని తనే స్వయంగా రాశాడు ద్విపదలో. చిన్నన్న ద్విపదకు ఎరుగును అంటారు. అంటే ఏంటి, ద్విపద సాహిత్యంలో తన తాతగారు అన్నమాచార్య జీవిత చరిత్రను అంతా కూడా రాసినవాడు. ఇలా ఎక్కడైనా జరిగిందా? ఏ కవులకైనా మనవలు కుమారులు అందరూ ఉన్నారు, అందులోనే ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మా తాత అంతటి గొప్పవాడు కదా అని స్వయంగా మనవడే ఆ తాతగారి చరిత్ర రాసిన ఇది కనపడలేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ కీర్తనలన్నీ కూడా 32 వేళల్లో రాశారన్నారు. కొంతమంది 32,000 కీర్తనలు అంటారు. 32 వేళలు అంటే 24 గంటల సమయాన్ని రకరకాలుగా వాళ్ళు విభజిస్తే 32 వేళలు. ఆ 32 వేళల్లో కూడా అన్నమాచార్య కీర్తనలు రచించినట్టుగా ఆయన చెప్తారు. అదేమో ఇంకొక రకంగా 32,000 కీర్తనలు రాసించారని చెప్తారు. ఈ 32,000 కీర్తనలు రాస్తున్నప్పుడే వాళ్ళు మా తాతగారి రచనలు స్పష్టంగా ఉండాలి, ఎక్కువ కాలం అవి జనం మధ్యలోకి వెళ్ళాలి అని చెప్పించి వాళ్ళు దూరదృష్టితో వాళ్ళ కుటుంబం అంతా ఆలోచించి రాగి పలకల మీద వీటినన్నిటినీ చెక్కించారు. చెక్కించి మన తిరుపతి ఉంది కదా, లోపలికి వెళ్ళంగానే అక్కడ మన ఆనంద విహార్ చూస్తాం కదా, అక్కడ చూసినప్పుడు పక్కనే ఒక తాళ్లపాక భాండాగారం అని ఉంది, అందులో పెట్టి వాళ్ళు రక్షించారు. అంటే కేవలం ఆ తిరుపతి దేవాలయాన్నే కాదు ఆశ్రయించుకుని ఉండడమే కాదు, తిరుపతి వెంకటేశ్వర స్వామిని కీర్తించిన ఈ కీర్తనలు కూడా ఈ భాండాగారంలో ఉండదగినవి అని చెప్పేసి అనుకుని ముందు మనం వెళ్ళంగానే ఉండే లోపల గుడిలోనే పక్కన మనం ఇటువైపు ఉంటుందన్నమాట, కుడివైపున ఇలా ప్రదక్షిణ చేసి వస్తాం కదా, అటువైపు ప్రదక్షిణ చేసి వచ్చినప్పుడు ఎడమ చేతి వైపు కనిపిస్తుంది అన్నమాచార్య భాండాగారం అని రాసి ఉంటుంది. తర్వాత అన్నమాచార్య విగ్రహం కూడా చిన్న విగ్రహం ఉంటుంది, ఇంతే ఉంటుంది, పెద్ద భాండాగారం అని ఏముండదు. పక్కన లక్ష్మీ నృసింహస్వామి విగ్రహం కూడా దేవాలయం కూడా ఉంటుంది పక్కనే. పెద్ద దేవాలయం అంటే మళ్ళీ అది కదా ఓ మండపంలా ఉంటుంది, ఆ మండపాన్ని ఆనుకుని ఇది ఉంటుంది. అంటే ఎవ్వరికీ లేని ఆలోచనలు వీళ్ళకి. ఎందుకు వాళ్ళ సాహిత్యాన్ని రక్షించాలనుకున్నారు? ఇది మామూలు కాదు, వేదంతో సమానమైనవి. అంటే శ్రీనివాసుడిని కీర్తించిన ప్రతి పాట వేదమే, ఇది నిలబడాలి, భవిష్యత్తు తరాలకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో కొండ మీద రాసిన రచనలు కిందకి రాలేదు, కానీ కొండ మీదే చక్కగా శాశ్వతంగా ఉండడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు మా తాతగారి రచనలు. అంటే ఈ రచనలన్నింటినీ కూడా ఈ రాగి రేఖల్లో వాళ్ళు రాసి ఇచ్చేస్తారు. మరి ఏంటండి వీళ్ళకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే చూద్దాం ఎలా వచ్చిందో వీళ్ళకి ఆలోచన.